తెగుళ్ళు రాకుండా, ఆ మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాల్లాగా బాంబులు ఏమైనా ఎత్తిన పడకుండా, ఏ ఇబ్బంది లేకుండా కరెక్ట్గా బతికితే 70 సంవత్సరాలు బతికితే 70 × 360 లేదా 65 ఈజీకోల్ చేసుకో, అంతే, అంతమించి లేవు. ఇంత చిన్న జీవితం నాకెందుకు ఇవ్వబడింది? నంబర్ 1, సృష్టికర్త ఎవరు? నంబర్ 2, నన్ను ఎందుకు చేశాడు? నంబర్ 3, నా లైఫ్ ఏంటి? ఇంత చిన్నది. ఓకే, అంటే దీనికి ఒక ముగింపు ఉంది. మరణానంతరం నా పరిస్థితి ఏంటి? మరణంతోనే నాకు ముగింపా? ఆ తర్వాత కూడా ఏమన్నా ఉందా అనే విషయంలో క్లారిటీ లేదు, స్పష్టత లేదు. అసలు దాని గురించి నా ఆలోచనే లేదు. చచ్చినాక సంగతి మనకెందుకు, బతికున్నప్పుడు ఎవరైతే చూడక అని. మరణానంతర పరిస్థితి ఏంటంటే, అయ్యా బతికే దుర్భరంగా నీకు సత్యాక సంగతి ఆలోచించా, ముందు ఈ బతుకులో సంగతి చూడు అంటారు. దాన్ని హాస్యం చేసి దాటిపోతారు. మ్యాటర్ ఏమో సీరియస్, కానీ దాన్ని జోక్ చేస్తారు. ఎవడన్నా చచ్చిపోయాడు అనుకో, శ్మశాన వాటికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ప్రతి ఒక్కడి నోట వైరాగ్యం ఉట్టి పడుతుంటుంది. ఏందోలే బావగారు, జీవితం చూడవా, ఏం సాధించాడు వాడు, ఏం పొందుకొని పోయాడు చూడు, బండి మట్టిలో పుడ్చిపెట్టేశాం అని బావమరిది అంటే బావంటాడు, ఏందోరా అంత మాయరా ఈ జీవితం, ఇదంతా నాటకం రా అంటాడు. నాటకం అంటాడు, మాయ అంటాడు. వీళ్ళిద్దరి మాటలు ఏంటంటే బయటికి బాగానే వీళ్ళు కాషాయం కట్టుకుంటారేమో అనిపిస్తుంది. ఏమండి, సన్యాసత్వం పుచ్చుకొని ఇంక అరణ్యాల్లోకి పోయి తపస్సులో నిమగ్నం అయిపోతారేమో అనిపిస్తుంది. ఏముండదు, బయటికి బాగానే మళ్ళా వేరే వారాలు మాట్లాడతారు. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశానంలో మాత్రమే ఆ విరక్తి, ఆ వైరాగ్యం, ఆ మాటలు, ఆ డైలాగులు. అవతలి పోగానే ఇది మాయ అన్నాడు, నాటకం అన్నాడు, మళ్ళీ అందులోనే పడి కొట్టుకుంటా ఉంటాడు. సరే, క్లారిటీ లేదు. 4 సంగతులు చెప్పాను. మొదటిది మీరు చెప్తారు ఇప్పుడు. అసలు నన్ను సృష్టించింది ఎవరు? 2, ఎందుకు సృష్టించాడు? రైట్. 3, నాకింత చిన్న జీవితం ఎందుకు ఇవ్వబడింది?